మీనా ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషపడుతున్న బాలు, కుళ్ళుకుంటున్న ప్రభావతి, రోహిణి, మనోజ్లు. అసలు ఏం జరిగింది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా ఆ చింతామణి కంటే డెకరేషన్ బాగా చేసి మంచి బహుమతి గెలుచుకుంటుంది. ఇక అందరూ మీనాని పొగుడుతూ ఉంటారు. చింతామణి మాత్రం మీనా మీద పగబట్టిపోతుంది. ఇక మీనా అక్కడి నుంచి బాలుతో పాటు ఇంటికి బయలుదేరుతుంది. అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో మీనా కారెక్కబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు బాలు చాలా అంటే చాలా కంగారు పడిపోతాడు. మీనా లే మీనా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఇంతలో శృతి వాటర్ బాటిల్ తీసుకొచ్చి మీనా మొహం మీద నీళ్లు చల్లుతుంది. అప్పుడు మీనా కొంచెం తేరుకుంటుంది. ఇంతలో సత్యం ఉండి ఏమైందమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి కలుగజేసుకుని ఏముంది, నాకే గొప్ప స్థానం వచ్చింది, గొప్ప బహుమతి ఇస్తున్నారని చెప్పేసి ఆ ఆనందంలో అన్నం తినడమే మర్చిపోయిందేమో ఈమె అని చెప్పేసి అనడంతో అప్పుడు సత్యం, నువ్వు నోరు మూస్తావా, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా, ఇంత వయసు వచ్చింది అయినా నీకు ఇంకా బుద్ధి రాదా అని చెప్పేసి సత్యం ప్రభావతిని తిడతాడు. ఇక ఇంతలో రోహిణి ఉండి ఏం జరిగింది మీనా, ఏమైంది అని చెప్పేసి అంటుంటే అప్పుడు మీనా ఏం లేదు, కళ్ళు తిరిగినట్టు అనిపించింది, ఎందుకో నీరసంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అలాగే నీరసంగా ఉంటుంది. ఇంతలో ఇక సత్యం ఉండి రే బాలు, మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ఎలాగో మనం వెళ్ళే దారిలో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఆపై హాస్పిటల్లో చూయించుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు ఉండి అలాగే నాన్న అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి అదేం లేదులే అండి, కొంచెం నీరసం అనిపించింది అంతే, ఆ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం నిమ్మరసం తాగితే సరిపోతుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు సత్యం ఉండి అలా అంటావేంటమ్మా, ఏం ప్రాబ్లం ఉందో ఏంటో, అదంతా ఏం వద్దు, హాస్పిటల్కి చూయించుకుందువు, వెళ్ళరా బాలు అని చెప్పేసి అంటాడు. ఇక బాలు మీనాని హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక సత్యం, శృతి, రవి అందరూ కూడా వెళ్తారు. ఇక బాలు మీనాని టెస్ట్ చేయడానికి లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఉండి మీరు బయట వెయిట్ చేయండి, నేను చెక్ చేసి చెప్తాను అని చెప్పేసి బాలుతో ఉంటుంది. అప్పుడు బాలు అలాగే మేడం అని చెప్పేసి బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆమె మీనాని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక బాలు ఏమో అసలు మీనాకి ఏం జరిగిందో ఏంటో, ఎప్పుడూ గట్టిగా ఉండేది, ఇప్పుడు ఇలా కూలబడిపోయింది, అసలు ఏమై ఉంటుంది, తిను ఈ ఆర్డర్స్ అవి అని చెప్పేసి నిజంగానే తిండి మీద శ్రద్ధ పెట్టట్లేదు, తనని తాను కూడా పట్టించుకోకుండా ఇంటిల్లి పాదికి చాకిరీ చేసి తనని తాను చూసుకొని ఈ పువ్వులు డెకరేషన్ అని ఇంత చేసిన తర్వాత అలిసిపోక ఏం చేస్తుంది నాన్న, వీళ్ళు కనీసం తనకి వంటలో అయినా హెల్ప్ చేయొచ్చు కదా, అన్నీ తనే చూసుకోవాలా అని చెప్పేసి బాలు సీరియస్ అవుతాడు. అప్పుడు ప్రభావతి ఉండి నీ భార్యకి ఈ డెకరేషన్లు ఇవన్నీ అవసరమా, ఇంట్లో పడుండి ఇంటి పనులు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రభావతి రివర్స్ అవుతుంది. ఇక అప్పుడు సత్యం ఉండి నువ్వు నోరు మూస్తావా, ఇది ఇల్లు అనుకున్నావా లేదా హాస్పిటల్ అనుకున్నావా అని చెప్పేసి ప్రభావతిని తిడతాడు. ఇక ఇంతలో బాలు ఉండి ఏ మీనా చేస్తే తప్పేముంది, పార్లర్ అమ్మ పార్లర్కి వెళ్ళొచ్చు, డబ్బెడమ్మ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళొచ్చు, నా భార్య ఈ డెకరేషన్ ఇవన్నీ చేస్తే తప్పేముంది, వాళ్ళకు లేని తప్పు నా భార్యకి ఎందుకు వచ్చింది, ఇక నుంచి నా భార్య ఇంట్లో పనులు చెయ్యదు, అన్నీ మీరే చూసుకోవాలి, నా భార్య కూడా వీళ్ళతో పాటు టైంకి వెళ్ళి టైంకి ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఇక బాలు కోప్పడతాడు. ఇంతలో సత్యం ఉండి రే బాలు, హాస్పిటల్లో ఏంట్రా, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇక బాలు సైలెంట్ అయిపోతాడు. ఇక ఇంతలో నర్స్ బయటకి వచ్చి
వచ్చి బాలుని సార్ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు బాలు ఉండి ఏంటి నా భార్యకి ఏదైనా ప్రాబ్లం అంటనా అని చెప్పేసి అనడంతో ఆ నర్సు అలాంటిదేం లేదు సార్ మీతో మాట్లాడాలని చెప్పారు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు బాలు అలాగే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఇక డాక్టర్ మాట్లాడబోతుంటే ముందుగానే కంగారుతో బాలు ఏం జరిగింది మేడం మా మీనాకి ఏం ప్రాబ్లం లేదు కదా తను బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు ఆ డాక్టర్ ఉండి కొంచెం నన్ను మాట్లాడనివ్వండి సార్ అని చెప్పేసి కూర్చోండి అని చెప్పేసి బాలుకి చెప్తుంది. ఇక బాలు మీనా పక్కన చైర్లో కూర్చుంటాడు. అప్పుడు ఆ డాక్టర్ ఉండి కంగ్రాచ్యులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పేసి బాలుతో చెప్పడంతో బాలు మొహం వెలిగిపోతుంది. ఇక బాలు మీనా వైపు చూస్తాడు. అప్పుడు మీనా సిగ్గుపడుతూ తలూపుతుంది. ఇక బాలు ఆనందానికి హద్దులే ఉండవు. ఆ డాక్టర్ చెయ్యి పట్టుకొని సేకండిస్తూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నా మీనాకి ఏం జరిగిందో అని చాలా కంగారు పడిపోయాను చాలా మంచి శుభవార్త చెప్పారు మేడం థ్యాంక్ యూ అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ డాక్టర్ అంతా బాగానే ఉంది నార్మల్గానే ఉంది కాకపోతే తను రెస్ట్ తీసుకోవాలి తనకు కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని చెప్పేసి తను ఎక్కువగా స్ట్రెస్ కూడా తీసుకోకూడదు ఇప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తాను అవి వాడండి సరిపోతుంది అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు బాలు అలాగే మేడం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి ఇక ఆ డాక్టర్ రాసిచ్చిన మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ని అన్నింటినీ తీసుకుని బయటికి వస్తాడు. ఇక బాలు ఇక సత్యం దగ్గరికి వెళ్ళి నాన్న మీనా తల్లి కాబోతుంది నాన్న నేను తండ్రిని కాబోతున్నాను మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పేసి సంబరంతో చెప్తుంటాడు. ఇక ఈ న్యూస్ వినగానే ఇక ప్రభావతి ఇక రోహిణి మనోజులు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు సుశీల డార్లింగ్ చెప్పుంటుంటుంది కదా ఎవరు ముందుగా నా చేతిలో మునిమనవన్ని పెడతారో వాళ్ళకే ఆస్తి మొత్తం ఇస్తానని అది గుర్తొచ్చేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో సత్యం ఉండి చాలా థ్యాంక్స్ అమ్మా మంచి న్యూస్ చెప్పారు రే బాలు కంగ్రాట్స్ రా సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసి మీనాతో అంటాడు. ఇక సత్యం కూడా చాలా సంతోషపడిపోతాడు. ఇంతలో శృతి రవిలు కూడా కంగ్రాట్స్ వదిన కంగ్రాట్స్ మీనా అని చెప్పేసి మీనాకు బాలుకి చెప్తారు. ఇక మీనా బాలు చాలా అంటే చాలా ఆనందపడిపోతారు. వాళ్ళ ఆనందాన్ని చూస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ప్రభావతి రోహిణి మనోజ్ కుళ్ళును చూస్తే ఇక వీళ్ళెప్పుడు ఇంతే అన్నట్టుగా మొహాలు పెట్టుకుని ఉంటారు. ఇంతలో సత్యం ప్రభావతితో ఏంటి మొహం అలా ముడుచుకున్నావు కోడల్ని విష్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనడంతో ఏం ఘనకార్యం చేసిందని విష్ చేయాలి ఇక ప్రతి ఆడపిల్ల ఎలాగూ తల్లే అవుతుంది కదా అని చెప్పేసి కొట్టిపడేస్తుంది. ఇక అప్పుడు ఈ సత్యం ఉండి చి నీ బుద్ధి ఎప్పటికీ మారదు నీ బ్రతుకంతా ఇంతేనా మీ అమ్మా నాన్న నీకు సంస్కారం అనేదే నేర్పలేదే ఇన్నేళ్ళు ఎలా భరిస్తూ వచ్చానో నిన్ను చి అని చెప్పేసి సత్యం విసుక్కుంటాడు. ఇక ఇంతలో రోహిణి తన మనసులో అమ్మో మావయ్య నన్ను కూడా ఇలాగే అన్నా అంటాడు ఇక పైగా నేను మీనా తల్లి అవుతుంటే కుళ్ళు పెట్టుకున్నానని కూడా అనుకుంటారు ఎలాగైనా నచ్చినా నచ్చకపోయినా విష్ చేయాలి అని చెప్పేసి మనోజ్కి కూడా చెప్పి ఇక కంగ్రాట్స్ రా బాలు కంగ్రాట్స్ మీనా అని చెప్పేసి ఇద్దరు కలిసి విష్ చేస్తారు. ఇక ఇంతలో సత్యం ఉండి పదండిరా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంతలో బాలు ఉండి ఈ విషయం నేను షీలా డార్లింగ్కి చెప్పాలి అని చెప్పేసి ఇక సుశీలకి కాల్ చేస్తాడు. అప్పుడు సుశీల ఏంట్రా ఎలా ఉన్నారు మీనా ఎలా ఉంది అందరూ బాగున్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఇక బాలు ఉండి షీలా డార్లింగ్ నేను తల్లిని కాబోతున్నాను మీనా తండ్రి కాబోతుంది అని చెప్పేసి తారుమారుగా చెప్తాడు. అప్పుడు సుశీల ఉండి రేయ్ ఏం వాగుతున్నావురా నువ్వు చెప్తున్నది శుభవార్త అని అర్థమవుతుంది కానీ నువ్వు తల్లివి కావటం ఏంట్రా నువ్వు తండ్రివి కాబోతున్నావు మీనా తల్లి కాబోతుందని చెప్పు అని అనడంతో అప్పుడు బాల ఉండి అదే మర్చిపోయాను నీకు ఇది శుభవార్త ఇది నీకు చెప్పాలని వెంటనే ఫోన్ చేశాను అని చెప్పేసి అనడంతో అప్పుడు సుశీల
సుశీల ఉండి, రేయ్ ఎంత మంచి శుభవార్త చెప్పావురా, మీనాకివ్వు అని చెప్పేసి మీనాకి ఇవ్వమంటుంది. అప్పుడు బాలు ఫోన్ మీనాకి ఇస్తాడు. అప్పుడు మీనా, చెప్పండి అమ్మమ్మ గారు అని అంటే, అమ్మ నాకు మునిమనువన్ని ఇవ్వబోతున్నావన్నమాట. నేను వెంటనే అన్ని పలహారాలు చేసుకొని అక్కడికి ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా, మీకెందుకు శ్రమ బామ్మగారు, మీరు ఊరికే రండి, మిమ్మల్ని చూడాలని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక సుశీల ఉండి, నేను వెంటనే బయలుదేరుతున్నానమ్మా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఇక బాలు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంతలో ఇక సత్యం ఉండి, అమ్మ ఈ శుభ సందర్భంలో స్వీట్ తినాల్సిందే, ఏదో ఒక స్వీట్ చెయ్యి మీనా అని చెప్పేసి అనడంతో ఇంతలో ప్రభావతి, మీకెన్నిసార్లు చెప్పాలి స్వీట్స్ తినొద్దని, ఈ అమ్మ పుణ్యమా అంటూ మీరు ఈ మధ్య స్వీట్స్ బాగా తింటున్నారు. ఒకసారి డెకరేషన్ ఆర్డర్ వచ్చిందని, ఒకసారి బహుమతి వచ్చిందని, ఒకసారి ఏమో ఇలా తల్లి కాబోతున్నానని మీకు స్వీట్స్ మీద స్వీట్స్ తినిపిస్తూనే ఉంది. షుగర్ ఎక్కువై మీకు ఏదైనా అయితే జరగరాంది జరిగితే అని చెప్పేసి ఇక ప్రభావతి సీరియస్ అవుతుంది. ఇంతలో సత్యం, నువ్వు మరీ కుళ్ళుకుంటున్నావని నాకు అర్థమైపోతుంది. నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో. ఈ మాత్రం స్వీట్లకే నా ప్రాణం ఏం పోదు. నువ్వు చేసే మోసాలు ఘోరాల కన్నా నీకోసం నేను శ్రమ పడాల్సి వస్తుంది ఈ వయసులో, మరి అప్పుడు ఈ మాట అనలేదేంటి అని చెప్పేసి సత్యం సీరియస్ అవుతాడు. ఇక ఇంతలో మీనా ఉండి, పోనీలే మామయ్య, నేను చేసుకొస్తాను కదా, తన మాటలు పట్టించుకోకండి అని చెప్పేసి ఇక మీనా వంటగదిలోకి వెళ్తుంది. ఇక రోహిణి మనోజులు కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో ఇంకొక వైపు చింతామణి మీనాని ఎలా దెబ్బ కొట్టాలా, మీనాని ఎలా దూరం చేయాలా ఆ డెకరేషన్కి అని చెప్పేసి మీనాని ఎట్టి పరిస్థితిలో ఈ పూల వ్యాపారం చేయనీయకుండా అడ్డుకోవాలి, దీన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి దీన్ని ఎలా అడ్డు తొలగించాలి, దీన్ని చంపించేయాలి లేదా దీని భర్తని కొట్టించి బెదిరించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక తన అసిస్టెంట్కి చెప్పి రౌడీలని పిలిపించి మీనా మీద అటాక్ చేయమని, మీనా బాలు మీద అటాక్ చేయమని చెప్తుంది. ఇక అప్పుడు వాళ్ళు ఎవరి మీద చేయాలని చెప్పేసి అడగటంతో మీనా బాలు ఫోటో చూయించి వీళ్ళ మీద అటాక్ చేయాలని చెప్తుంది. ఇక అప్పుడు వాళ్ళు అలాగే అని చెప్పేసి డీల్ ఒప్పుకుంటారు. మరి చింతామణి మీనా బాలుని ఏం చేయనుంది, బాలు చింతామణికి తిరిగి దెబ్బ కొట్టనున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.